హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ మంచి ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభుని ఆరాధించుటకు సర్వశక్తిగల దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, నాతో ఏకీభవించండి. మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువ గలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సాత్వికాన్ని దేవుని ప్రజలు ఒకరితో ఒకరు ఆదర్శంగా తీసుకోవాలి. ఈ లోకము తనను తాను గొప్ప చేసుకోవడం, గొప్ప చెప్పుకోవడం చలామణిలో ఉన్నది. సామర్థ్యంను, తెలివికి ఎక్కువ విలువనిస్తుంది లోకం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దీన మనస్సుతో దేవుడు మన పట్ల చేసే వాటన్నిటినీ ప్రతిఘటన లేకుండా ఏది జరిగినా మేలు కొరకేనని ఎరిగి స్వీకరించడం క్రైస్తవుని శక్తిలో ఇది ఒక భాగం. దీన్ని లోకము ఒక బలహీనతగా భావిస్తుంది. మన ప్రభువు సాత్వికము కనబరిచి తనకు తాను సహాయం చేసుకోలేక కాదు, దేవునికి ఉన్న శక్తి సామర్థ్యములన్నీ క్రీస్తు యేసు చేతిలో ఉన్నాయి. డంబాలు కొట్టుకుంటూ బల ప్రదర్శనలు చేయవలసిన అవసరం యేసేకు లేదు. సమస్తాన్ని తండ్రి చేతిలో, తండ్రి చిత్తంలో తండ్రిదే బాధ్యతగా ఎంచి నిశ్చింతగా ఉండగలడు. 2000 సంవత్సరములలో సంఘ చరిత్రలో క్రీస్తు సాత్వికములోని శక్తి కనబరచబడింది. హింసలు ఎంత తీవ్రమైనా, దేవుని పిల్లల విశ్వాసాన్ని అణిచే విధానాలు ఎలాంటివైనా అనేకులను రక్షణానుభవంలోనికి నడిపించే దేవుని శక్తిగా క్రీస్తు సువార్త విస్తరిస్తూనే ఉంది. దినదిన అభివృద్ధి పొందుతూనే ఉంది. ఆత్మఫలములలో చివరిది ఆశానిగ్రహం. సాత్వికము గలవారి అంతరంగంలో నుండి ఉబికి వచ్చే దేవుని శక్తి. దేవుడు మానవులకిచ్చిన అన్ని వరాలను వారు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అయితే ఒక మనిషి నిజంగా దేవునిపై ఆధారపడి దేవుని అదుపు ఆజ్ఞలకు లోబడిన ఎడల తనకివ్వబడిన శక్తిని ఆయన మహిమ కొరకే వాడినప్పుడు ఆశా నిగ్రహం ఆత్మమూలముగా దేవుని చెప్పు చేతల్లో ఉండే జీవితముగా ఉండును. ఆత్మఫలములు మన జీవితాల్లో మరింతగా ఫలించుటకు కృప దయచేయుమని మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని ఆయన పాదముల దగ్గర ఆయన సహవాసములో ఉండి ఆయన కొరకు వాడబడుదుముగాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాన్ని మనము విని ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని హెచ్చించే వారముగా ఉందుముగాక. మన హృదయం నింపుకునే వారముగా ఉందుముగాక. హృదయం నిండిన దానిని బట్టి ప్రభువుని గణపరచుటకు ప్రభు మనల్ని లేవనెత్తునుగాక. స్తుతియాగం అర్పించి ప్రభు నామాన్ని గణపరుద్దాం. కాఠిన్యమునకు దుఃఖపడిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. క్రోధ పాత్రను చేతిలో నుండి తీసివేయు వాడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కోపముతో కలయజూచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కొలతలో కొలుచు వాడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కొలనూలును సాగలాగు వాడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఖడ్గమును భూమి మీదికి పంపుటకు వచ్చిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఖడ్గదారివై ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కలిగిన వారికే ఇచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కృపను విస్తరింపజేసిన దేవా,
ఆమెను యేసయానికి స్తోత్రం. కృప వలన నీతిమంతులుగా తీర్చే దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కుడి ప్రక్కన నీడగా నుండి వాడవైన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కుడి పాదమును సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కన్నీరు విడిచి బ్రతిమాలిన వారికి ప్రత్యక్షమైన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కన్నీటితో విత్తువారిని సంతోషగానముతో రప్పించువాడవైన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కాలిన అరణ్యములు కాపాడిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కన్నవాటిని విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కనానును కొలవబడిన స్వాస్థ్యంగా ఇచ్చిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కానాలో వివాహమునకు పిలువబడిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కనుల మీద బురద పూసి కాంతిని దయచేసిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కనులకు కాటుక దయచేసే దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. క్షేమకరమైన దీవెననిచ్చుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. క్షామకాలమున తృప్తిపరిచే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిగల దేవుని స్తుతియాగం అర్పించి గణపరచుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్యా. దినములు వెంబడి దినములు గడిచిపోతున్నాయి. నీ కృపను బట్టి మేము నీ ఆత్మఫలముతో నింపబడి నిన్ను వెంబడిస్తూ ఆత్మఫలములతో నీ యందు ఫలించుటకు నీ అభిషేకంతో దినదినము నింపి సంఘము కొరకు, నీ రాజ్యం కొరకు, నీ ప్రజలను, నీ భక్తులను కృపతో వాడుకొనుము దేవా. నీకు స్తోత్రం 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 తండ్రి. నీ జ్ఞానము దయచేయము దేవా. సాతాను క్రియలు, కుట్రలు, కుయుక్తులు, వాని పన్నాగములు యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. నెమ్మది లేకుండా చేయాలని, కలవరపరచాలని, నీకు దూరం చేయాలని పొంచి ఉన్న సాతాను యొక్క ఆలోచనలు యేసు నామములో చెదరగొట్టుము దేవా. నీకు స్తోత్రం 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 యేసయ్యా. నీ భక్తులను నీ కృపతో కాపాడి నీ రెక్కల నీడలో భద్రపరచుము దేవా. నీకు స్తోత్రమయ్యా స్తోత్రం దేవా యేసయ్యా. అణుకువ ధైర్యము కలిగి యేసుక్రీస్తు ప్రభువా నీ సాత్వికమును మృదుత్వమును అనుగ్రహించి కృపచూపుము దేవా. యేసుక్రీస్తు ప్రభువా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును నీ నుండి మేము సంపాదించుకొనుటకు నీ సహాయము దయచేయము దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఉన్నారో సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోనికి నీ కొరకు తీసుకుని వచ్చుటకు నా దేవా ఆత్మబలముతో నీ సహాయం అనుగ్రహించుము దేవా. నీ కన్నులు నీతిమంతుల మీదను, నీ చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ప్రార్థనలు విన్నపములు ఆలకిస్తున్నందుకు స్తోత్రం దేవా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడనని సెలవిచ్చావు దేవా. నీ కాడి ఎత్తుకుని నీ యొద్ద నేర్చుకొనుటకు నీ జ్ఞానము దయచేయము దేవా. మా భారమైన హృదయములకు, ప్రాణములకు విశ్రాంతి దయచేయము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని నీ కృప కొరకు అయ్యా కనిపెట్టుకున్న వారిని నీ సహాయం అనుగ్రహించి దయపెట్టుము దేవా. దేవా వారి కుటుంబములను దీవించుము తండ్రి. మంచి ఆరోగ్యము దయచేయము దేవా. జాబ్ కొరకు మీ సహాయం, వివాహం కొరకు మీ సహాయం దయచేయము దేవా. అన్ని విషయములలో నీ కృప కలుగును గాక. మా జీవితం నీ చేతుల్లో ఉంది దేవా. నీ వైపు చూస్తున్నాము దేవా. నీ చిత్తమే సిద్ధించును గాక దేవా. నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయము దేవా. ఆత్మ ఫలములతో సమృద్ధి జీవము పొందుటకు కృప దయచేయము దేవా. నాయనా ప్రార్థిస్తున్నాం, అడుగుతున్నాం తండ్రి. దేవా పొందుకున్నంత విశ్వాసమును మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. ప్రార్థన ఆలకించుము దేవా. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము తండ్రి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.